ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. సహస్రార కమలంలో నుండి అంటే కణం నుండి జన్మ అసలు మనకు ఎగ్ ఎట్లా ఫామ్ అయింది అదంతా తీసుకున్నట్లయితే ఈ యొక్క బ్రహ్మరంధ్రం అంటే యూరియకణం యొక్క తలభాగమే మనకు ఈ యొక్క బ్రహ్మరంధ్రం. అక్కడి నుంచి నరాలు, స్కల్, ఇవన్నీ మజిల్స్ ఇవన్నీ ఫామ్ అవుతూ వస్తాయి. అక్కడి నుంచి దిగినటువంటి కణము ఆ యొక్క ఆజ్ఞాచక్రానికి సహస్రానికి మధ్యలో ఉంటుంది థర్డ్ ఐ. ఈ థర్డ్ ఐ గురించి చెప్పుకుందాం. ఇది ఒక చక్రం కాదు, ఒక మేజర్ గ్లాండ్. ఈ గ్లాండ్ వచ్చేసి పూర్వీకులు బొట్టు పెట్టుకునే ఆ స్థలం నుంచి 1.5 అంగుళాల దూరంలో ఉంటుంది. దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా రిలీజ్ అవ్వటం. ఇక్కడి నుంచి మనకు 2 గంటల నుంచి 12 నుంచి 2 గంటల మధ్యలో రిలీజ్ అయ్యే ఈ యొక్క మనకు స్త్రీ పురుషుల సంగమంలో కణాలు ఎక్స్ కావచ్చు, వీర్యకణం కావచ్చు, ఇవి చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. ఈ బాడీలో విశ్వంలో కూడా ఎక్కువ ఫాస్ట్గా పనిచేసేటటువంటిది ఏంటంటే ఈ యొక్క అమ్మ శివుడు పార్వతీల యొక్క శక్తి. అలాగే బాడీలో మనకు ఈ యొక్క థర్డ్ ఐ నుంచి వచ్చే కణాలు. ఈ థర్డ్ ఐ చక్కగా పనిచేయలేకపోతే మనకు ఈ యొక్క సుషుమ్నా నాడి దెబ్బతింటుంది. దాని యొక్క స్థిరత్వాన్ని కోల్పోయిందని మనం భావించాలి. అప్పుడు స్కల్ బ్రీత్ అనేది చేయాల్సి వస్తుంది. స్వస్తి.